ప్రార్థన. ప్రేమగల మా ప్రభువా, కనికరగల దేవా, యేసు నామములో మరొకసారి మీ పాదాల చెంత వస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, మాట్లాడబోయే ప్రతి మాట మీ ఆత్మ ద్వారా మాట్లాడండి. దాసులు కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మ సహాయం అనుగ్రహించండి. అందరికి ప్రతి మాట అర్థమయ్యే రీతిలో మీరు మాట్లాడండి. అందరూ కూడా ప్రభువా, మీ వాక్యం ద్వారా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు రాకడ కొరకు మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచుమని, కార్యం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి సమయంలో మనము ప్రస్తుత పరిస్థితులలో చూసినట్లయితే చాలా గందరగోళమైన పరిస్థితులు ఉంది లోకంలో. అట్లాంటి కరోనా వ్యాధి సందర్భంగా అనేక మంది మరణిస్తూ ఉన్నారు. అనేక తెగుళ్ళు వస్తూ ఉన్నాయి. అనేక మంది మరణిస్తున్నారు. ఆ మరణించిన వారు నిజంగా ఆత్మలు ఎక్కడ పోతున్నాయి అనేది ప్రాముఖ్యం. మరి ఆత్మ రక్షింపబడకపోతే ఎంత భయంకరమైన పరిస్థితి. అట్లా మనం ఈ లోకాన్ని వదిలొచ్చు, లేదా ప్రభు రాకడ కూడా సమీపంగా ఉందని సూచనలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి లేఖన భాగాలు బట్టి. మరి మనం ఈ లోకాన్ని వదిలినా లేదా ప్రభు రాకడ కొరకు కూడా మనం సిద్ధపడితేనే ఆ నెమ్మది పొందే స్థలంలో యుగయుగాలు ఆ పరమానందాన్ని అనుభవిస్తాం. కాబట్టి మరి ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలి. అందులో విధము కొన్ని దేవుని సత్యవేద గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యము మరి 1వ అధ్యాయంలో 11వ వచనాన్ని చదువుకుందాం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యుద్ధ నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూసితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి మరలా వచ్చునని వారితో చెప్పాను. గలిలయ మనుషులారా, మీరెందుకు ఎదురు చూస్తున్నారు? ఎందుకు వైపు చూస్తూ ఉన్నారు? కాబట్టి ఏ రీతిగా అయితే ప్రభువు వెళ్ళుట మీరు చూశారో, ఆరోహణమై వెళ్ళుట చూశారో, అదే రీతిగా తిరిగి మరలా వస్తాడు అని లేఖన భాగాలు మనకు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి పరలోకమునకు వెళ్ళుట మీరు చూశారో, అదే రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పింది. కాబట్టి తిరిగి ప్రభు ఏ విధంగా అయితే ఆరోహణం అయిపోయాడు ఈ లోకంలో, మరి సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. పునరుద్ధరణ దినమున ఆయన సజీవుడు. కాబట్టి ఆ సమాధిలో లేడు, తిరిగి లేచాడు. ఆయన లేచి మళ్ళీ శిష్యులకు కనిపించి వెళ్ళాడు. ఏ విధంగా అయితే వెళ్ళాడో అదే విధంగా మరలా తిరిగి వస్తాను అని ప్రభు స్పష్టంగా సెలవిస్తూ, దేవుని వాక్యం మనకు ప్రభు సెలవిస్తూ వచ్చాడు. చూడండి, అందుకని అదేవిధంగా యోహాను సువార్త 14వ అధ్యాయంలో 3వ వచనం కూడా ఒక మాట చదువుకుందాం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ నుంటకు మిమ్మల్ని తీసుకుని పోదురు. 14:3లో ఉన్నటువంటి మాట ఏంటంటే, ప్రభు సెలవిస్తూ ఉన్నాడు అక్కడ ఏంటంటే, మీ హృదయమును కలవరపరచుకొనబడి దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు కాబట్టి లేని మీతో ఎలాగ చెప్తున్నాను,
మీకు స్థలము సిద్ధపరచవెలుచున్నానని, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలము మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. అంటే మరలా వస్తాను అన్నాడు. ఎందుకంటే పరలోకంలో ఎందుకు ప్రభు వెళ్ళాడంటే మనందరి కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళాడు. ఆ స్థలము సిద్ధపరిచి తిరిగి మరలా మన దగ్గరికి వస్తాడు, రానయ్యున్నాడు. కాబట్టి ఎందుకంటే ఆయన వెళ్ళి అక్కడ స్థలం సిద్ధపరిచి వస్తాడు, మళ్ళీ తీసుకొని వెళ్తాడు మనందరినీ. అప్పుడు నేనుండు స్థలం మీరు కూడా ఉంటారు. అంటే యుగ యుగాలు ఆ పరలోకంలో ప్రభుతో కూడా ఉంటాం. ఎంత గొప్ప భాగ్యం. కాబట్టి అందుకనే ఆ ప్రభు రాకడ కొరకు మనము సిద్ధపడాలి. కాబట్టి ఆయన ఖచ్చితంగా వస్తాడు అని ఈ లేఖన భాగాలు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన వచ్చి ఎలా వస్తాడంటే, ఇంకా యోహాను రెవల్యూషన్ ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే 1వ అధ్యాయంలో 7వ వచనం చూస్తే, ఇదిగో ఆయన మేఘారూఢై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూసును, ఆయనను పొడిచిన వారు చూచెదరు, ఆయన పొడిచిన వారు చూదురు, భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకొందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, ఆయన మేఘారూఢై రాబోతున్నాడు. కాబట్టి ఆయన మేఘారూఢై వస్తున్నప్పుడు ప్రతి నేత్రం ఆయనను చూస్తుంది. ఆయన పొడిచిన వారు కూడా చూస్తారు. కాబట్టి తప్పకుండా రానయ్యున్నాడు. ఆయన పొడిచిన వారు కూడా చూస్తారు. ఆయనను చూసి రొమ్ము కొట్టుకుందురు, అంటే పశ్చాత్తాపడతారనమాట. కనుక నా ప్రియ సహోదరి సోదరులారా, ప్రభు రాకడ ఖచ్చితంగా ఉంది. ఆయన ఏ విధంగా తిరిగి లేచి మళ్ళా వచ్చి శిష్యులకు కనిపించాడు, వెళ్తూ ఉన్నాడు, మళ్ళీ వెళ్ళాడు, మరలా రానై ఉన్నాడు. కాబట్టి ఆయన ఖచ్చితంగా వస్తాడు. మేఘారూఢై వస్తున్న సందర్భంలో నిజంగా ప్రతి వారు చూస్తారు. అయితే పిల్లల మరి ఆయన వచ్చేది కరెక్ట్, ఖచ్చితంగా వస్తాడు అనేది తెలుసుకున్నాం ఈ లేఖనాల ద్వారా. ఏ విధంగా వస్తాడు? రెండో మాటగా ఏ విధంగా వస్తాడు? మొదటిగా తప్పకుండా వస్తాడని తెలుసుకున్నాం. మొదటి మాట తప్పకుండా వస్తాడు. రెండో మాటగా ఏ విధంగా వస్తాడు చూడండి. మార్కు సువార్త 13వ అధ్యాయం 26వ వచనం. ఆయన ఏ విధంగా మరలా వస్తాడు? మార్కు 13. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోనూ మహిమతోనూ మేఘారుడై వచ్చుట చూచెదరు. 13. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావంతోనూ మహిమతోనూ మేఘారుడే వచ్చుట చూచెదరు. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశం అంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేయించును. రైట్. యేసు ప్రభుల వారు రెండో మాటగా ఏంటిదంటే, యేసు ప్రభుల వారు వస్తానన్నాడు కదా. రెండో మాటగా ఏం తెలుసుకున్నాడు? ఏ విధంగా వస్తాడయ్యా అంటే మనుష్య కుమారుడు అంటున్నాడు. అంటే మనుషుడి రూపంగా వచ్చాడు కాబట్టి మనుష్య కుమారుడు అంటాం ప్రభుల వారిని. కాబట్టి ఆ మహాప్రభావంతో వస్తున్నాడు, మహిమతో వస్తున్నాడు, మేఘారూఢై వస్తున్నాడు. వచ్చుట మీరు చూచెదరు. ఆయన మహా ప్రభావంతోనూ మహిమతోనూ మేఘారూఢై వస్తున్నాడు. అనగా కుదుమ సింహంలాగా వస్తున్నాడు అన్నమాట.
కాబట్టి అలా వస్తూ ఉన్నాడు అని మనకు కనబడుతుంది. మేఘారూఢుడై వస్తున్నాడు, మహాప్రభావంతోనూ మహిమతో రాబోతున్నాడు ప్రభు. అయితే మత్తయి సువార్త 24లో కూడా 36వ వచనం కూడా చదవండి. 24:36. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఈ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. చూసారా? ఎవరు ఎరగరంట? ఎవరెవరు ఎరగరు? ఆ గడియను గురించి ఎవరు తెలుసు? అదే చదువుకోవాలి. ఆ దినముల గురించి కానీ ఆ గడియను గురించి కానీ ఎవరికి తెలుసు అంటే తండ్రికి మాత్రమే తెలుసు అని రాయబడింది ఇక్కడ. కాబట్టి ఏ మనుషునికైనాను పరలోకమందలి దూతలకైనాను కుమారుడికైనాను ఎరగడు, ఎవరికి కూడా తెలియదు. రానయ్య ప్రభు అని కూడా తెలియదు, దేవదూతలు తెలియదు, ఏ మనుషులకు కూడా తెలియదు, ఏ ప్రవక్త కూడా తెలియదు. కేవలము తండ్రికి మాత్రమే తెలుసు. ఆయన ఎప్పుడు పంపిస్తే ఆయన ఎప్పుడు రావాల్సింది. కాబట్టి అలాంటి పరిస్థితి అంటే ఆకస్మికంగా రాబోతున్నాడు, ఎవరికి కూడా తెలియదు. ఆ విధంగా రాబోతున్నాడు ఆయన ఆకస్మికంగా. ఎవరు ఆయన వస్తున్న ప్రభువుకే తెలియని విధంగా ఆయన రాకడ ఉంటుంది. అట్లాంటప్పుడు మరి మనం ఎలా సిద్ధపడాలి? మనం సిద్ధపడుతూ అనేకులు సిద్ధపరచవలసిన బాధ్యత ఉంది. లేకపోతే ఇలాంటి తెగుళ్ళకు వచ్చినప్పుడు మనం ఏమవుతుందో తెలియదు. రేపటి దినం మనది కాదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. కాబట్టి మనం ఈ లోకాన్ని వదిలినా ప్రభు రెండవ రాకడ వచ్చినా మనం సిద్ధపడి ఉండాలి. ఎప్పటిలాగానే యథార్థంగా ఉండాలి. కాబట్టి అలాంటి సిద్ధపడి లేకపోతే మనం విడవబడితే మహాశ్రమల పాలవుతాం. నిజంగా అవి తట్టుకోలేము. ఆ స్థితి రాకముందే నిజంగా ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక మనం సిద్ధపడి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. రాత్రి వేళ చూస్తే దొంగ ఎలాగూ వచ్చునో, రాత్రి వేళ దొంగ ఏ విధంగా వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బహుగా తెలియను. మీరు బహుగా తెలియను. ఎలా వస్తాడంట? ప్రభు దినము అట్లా ఉందంటే దొంగ ఏ విధంగా ఇల్లు కన్నం వేయడానికి వస్తున్నాడో, ఎవరికి తెలియకుండా, ఎవరు చూడకుండా, ఎవరు అనుకోని గడియలా దొంగ వస్తుంటాడు. అదే ప్రకారము మరి ప్రభు వారు కూడా రానై ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని సంగమా, ఆలోచించండి. ఒక దొంగ వచ్చినట్టు అంటే సడన్గా ఎవరికి తెలియకుండా చెప్పి రాడనమాట. అట్లా ఆకస్మికంగా ఉంటుంది ప్రభు రాకడ. కాబట్టి మనము సిద్ధపడాలి. ఎంత సిద్ధపడితే, ఎంత జాగ్రత్తగా మన రక్షణ కాపాడుకుంటే అంత మంచిదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, చూడు, రానైన ప్రభుకే తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నాం కనుక దొంగ వలి వస్తున్నాడు. 3వది లూకా సువార్త 17వ అధ్యాయంలో 26వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయంలో 26వ వచనం. నోహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లికి ఇవ్వబడుచు ఉన్నారు. అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ నాశనం చేశారు. దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, ఇంకా ఏ విధంగా వస్తాడయ్యా అంటే దేవుని వాక్యం ఏముంటుంది ఇక్కడ అంటే 17వ అధ్యాయం లూకాలో 26వ వచనంలో నిజంగా హెచ్చరికగా చెప్పకుండా, హెచ్చరిక చేయకుండా వస్తాడైనా.
ఎందుకంటే ఎట్లా అంటే నోహావు దినములాగా ఉంటుందంట. నోహావు దినములో కూడా ప్రజలు ఎట్లున్నారంటే ఎంజాయ్ చేస్తున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, ఏంటి పెళ్లిళ్ళు చేసుకున్నారు, ఇల్లులు కట్టుకుంటున్నారు, వారు సుఖభోగాలు జరిగిస్తున్నారు, నెమ్మదిగా ఉంది అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు ఆనాడు నోహావు కాలంలో. అయితే దేవుని వాక్యం ఇక్కడ కూడా అదే ఉంటుంది, ఏంటంటే నోహావు కాలంలో ఉండినట్లుగా ఉండును, ప్రభు రాకడ అంటుంది. కనుక ప్రియులారా, మరి ప్రభు రాకడ కూడా అదే విధంగా ఉంటుంది. అంటే తింటున్నారు, తాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, ఇల్లు కట్టుకున్నారు, పెళ్లి చేసుకుని ఇష్టానుసారంగా నడుస్తూ ఉన్నారు. ఇంకా అట్లాంటి పరిస్థితుల్లో నిజంగా దేవుడు అంటే భయం లేకుండా ఉన్నారు ఆ రోజుల్లో కూడా. అందుకనే నోహు పిలిచాడు, అయ్యా రండి, ఆ ఓడలోకి రండి, ఓడ తయారు చేద్దామని పిలిచాడు, ఓడలోకి రమ్మని పిలిచాడు. ఎవరు కూడా రాలేదు. కానీ జంతువులన్నా వచ్చినాయి జతలుగా, కానీ మనుషులు మాత్రం ఎవరు రాలేదు. కాబట్టి వాళ్ళు ఏ విధంగా అయితే నిర్లక్ష్యం వహించారు కనుకనే వర్షం వస్తుందంట, వర్షం అంటే ఎట్లా ఉంటుందో అన్నట్టుగా నిర్లక్ష్యం వహించారు కనుకనే ఆ నీటి చేత నాశనం అయిపోయారు అందరూ కూడా. సో ఈనాడు కూడా అంతే, ప్రభు రాకడ కూడా అలా ఉంటుందంటే ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం, చాలా మంది నిర్లక్ష్యంతో ఉన్నారు. ప్రభు రాకడ కొరకు సిద్ధపడడం లేదు. తింటున్నారు, తాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, పెళ్లిళ్ళు చేసుకున్నారు, వివాహాలు చేసుకున్నారు, ఏంటి వారి ఇష్టానుసారంగా శరీర సంబంధంగా ఎంతో వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అట్లాంటి పరిస్థితి ఉన్నది ఈనాడు. ప్రభు రాకడం వల్ల నోహు కాలం లాగా ఉంటుంది అన్నాడు. కాబట్టి మరి అట్లాంటప్పుడు నోహు కాలంలో ఏ విధంగా నిర్లక్ష్యం చేశారో, ప్రభు మాట వినలేదు, ఈనాడు కూడా నిర్లక్ష్యంతో ఉండే పరిస్థితి ఉంటే, ఈనాడు మనం కూడా అదే పరిస్థితిలో నిర్లక్ష్యంతో ఉంటే, దేవునితో భయపడలేకపోతే, దేవుని భక్తుల మాటలు వినకపోతే, దేవుని వాక్యాన్ని గ్రహించకపోతే, దేవుని వాక్యానికి లోబడకపోతే ఖచ్చితంగా నోహు కాలంలో నీటి చేత నాశనం అయిపోయినట్లుగా ప్రభు రాకడలో కూడా అందరూ కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. అట్లాంటి ప్రమాదం నుంచి మనం తప్పించబడాలంటే ఖచ్చితంగా మనం సిద్ధపడుతూ ఉండాలి. ప్రభు మరలా రానై ఉన్నాడు, ఖచ్చితంగా వస్తానని చెప్పిన ప్రభు తప్పకుండా వస్తాడు. వస్తానని చెప్పిన ప్రభు తప్పకుండా వస్తాడు. రాక మాతాడా మానడు. కానీ మనం సిద్ధపడి ఉండాలా, భయభక్తులు కలిగి ఉండాలా, వాక్యానుసారంగా జీవించాలి, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవునికి మొదటి స్థానము ఇవ్వాలి, దేవునితో భయభక్తులు కలిగి ఉండాలి, ప్రార్థన విన్నపములు చేస్తూ ఉండాలి ఎల్లప్పుడూ. ఈ విధంగా సిద్ధపడుతూ ఇతరులు కూడా సిద్ధపరచాలి. మరి అట్లాంటి స్థితిలో మనం ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. అలా నిర్లక్ష్యంతో ఉన్నోళ్ళు ఈనాడు కూడా ఈ కరోనా వ్యాధితో కూడా ఎంతో భయభక్తులు కలిగి అనేకులు ప్రార్థన చేస్తుంటే నిర్లక్ష్యంతో ఉన్నారు లోకంలో ఉన్నారు. కాబట్టి అప్పుడు కూడా అదే నిర్లక్ష్యంతో ఉంటారు. అలా గట్టి అప్పుడు ఏమవుతుంది? రక్షింపబడిన సంగతి అట్లయితే రక్షింపబడ్డోళ్ళు కూడా మరెంత సిద్ధపడి ఉన్నామా? మనం కూడా మన విశ్వాసాన్ని కూడా పరిశీలించుకోవాలి. మన జీవితాలను కూడా నిజంగా ఒక్కొక్కసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. నా ప్రియ దేవుని సంగమా, కాబట్టి ఆలోచించండి. అందరూ కూడా మనం నిర్లక్ష్యంతో ఉండకుండా దేవుని అందు భయభక్తులు, ప్రార్థన విజ్ఞాపనల చేత దేవుని వాక్యానికి విధేయత చూపి వాక్యానుసారంగా ఆయన కట్టడలు అనుసరించి జీవిస్తే నిజంగా మనము ప్రభుకు ఇష్టలుగా ఉంటాం అంటే సిద్ధపడి ఉన్నట్లనే అర్థం. అప్పుడు ప్రభువును ఎదుర్కోగలము. ప్రభువుని ఎప్పుడైతే ఎదుర్కొంటామో యుగ యుగాలు ప్రభుతో ఆనందిస్తాము. అంత గొప్ప భాగ్యం. కాబట్టి మరి అలా సిద్ధపడుతున్నామా లేదా? నోహు దినముల్లో నిర్లక్ష్యంతో ఉన్న ప్రజల వారి నిర్లక్ష్యంతో ఉన్నామా? నోహు వాళ్ళే భయభక్తులు కానీ ఆయన మాటకు విధేయత చూపుతున్నామా?
ఆయన దేవుని భయభక్తులైన విధేయత చూపాడు, ఆయన మాట విన్నాడు, ఆయన మాటకు లోబడ్డాడు, తనను తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. సో కాబట్టి ఈనాడు కూడా మరి ఈనాడు మనం ఎట్లున్నాం? నోహావు లాగా ఉన్నావా? ఆనాటి నోహావు కాలం ఉన్న జనాంగం వల్ల ఉన్నావా? పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి యేసు ప్రభు వారు మరలా వస్తాడు కదా, వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? మూడవ మాటగా యేసు ప్రభుల వారు మొదటిగా ఏం చేసినాం? యేసు ప్రభుల వారు తప్పకుండా వస్తాడు. ఏ విధంగా వస్తాడో రెండవ మాట తెలుసుకున్నాం. మూడవ మాట ఏంటంటే ఆయన మరలా వచ్చినప్పుడు ఏమి చేస్తాడు? ఏం చేస్తాడో చూద్దాం. జాన్ 5:28, యోహాను సువార్త 5:28. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలంలో సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటకి వచ్చేదురు. నా అంతటా నేనే ఏమీ చేయలేను. చాలు సార్, ఇక్కడ 28, 29 ఏంటంటే దానికి దేవుని వాక్యం దీనికి ఆశ్చర్యపడబడి ఏంటంటే ఒక కాలం వస్తున్నది, ఆ కాలంలో సమాధులు ఉన్న వారందరూ ఆయన శబ్దం విని ఆయన శబ్దం విని లేస్తారు. లేచి మేలు చేసిన వారిని జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చేదరు. చూసారా? ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ఎట్లా ఉంటారయ్యా అంటే ఆ సమాధుల్లో ప్రభు శబ్దం విని వారు బయటికి వస్తారు. ఎవరైతే మేలు చేసిన వారేమో జీవ పునరుత్థానము, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానంలోనికి వస్తారు. అంటే దేవుడు తీర్పు ఇస్తాడు. అలా ఆయన వచ్చినప్పుడు అలా ప్రజలకు తీర్పు చేయడానికి వస్తున్నాడు అని అర్థమవుతుంది మనకు. అదేవిధంగా మత్తయి సువార్త 13:42-43 చదువుకుందాం. మత్తయి సువార్త 13:42. అక్కడ ఏడుపును పండుగొరుకుటయును ఉండడు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వల్ల తేజరిల్లుదురు. చెవులు గలవారు వినుడు గాక. దేవునికి స్తోత్రం. ఏం చేస్తారయ్యా ప్రభు అంటే నీతిమంతులు తన తండ్రి రాజ్యంలో సూర్యుని వల్ల తేజరిల్లుతారంట. ఎట్లా ఉంటారంట? ఈ నీతిమంతులు తండ్రి రాజ్యంలో అనగా పరలోకంలో, ఆ పరలోకం ఎలా ఉంటారంటే సూర్యుని వల్లే తేజరిల్లుతారంట. సూర్యుడు ఎంత కాంతివంతుడు, లోకమంతటికి వెలుగిస్తున్నాడు కదా. నిజంగా నీతిమంతులు తండ్రి రాజ్యంలో ఎలా వెళ్తారో సూర్యుని వల్లే తేజరిల్లుదురు అన్నాడు. అంటే ఎంత కాంతివంతంగా ఉంటామో పరలోకంలో. ఎవరు? నీతిమంతులు. కాబట్టి నీతిమంతులుగా తీర్చబడిన మనం నిజంగా ఆ జీవ పునరుత్థానం పొందుకునే భాగ్యం ఉంటుంది. అలా తీర్పు చేయడానికి ప్రభువు రానే ఉన్నాడు. కాబట్టి ఆ పరలోకము తండ్రి రాజ్యంలో నీతిమంతులు సూర్యుని వల్లే తేజెళ్తారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి అదేవిధంగా మరి ఆయన రాకడ, నాలుగో మాటగా ఆయన రాక కొరకు నిరీక్షిస్తున్నాం. నిజంగా ఆయన ప్రభు వస్తాడు. వచ్చి నిజంగా ఎలా వస్తున్నాడో మేఘారుడే రాబోతున్నాడు. ఆయన తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. నీతివంతులు నిజంగా తండ్రి రాజ్యంలో సూర్యుడి వల్లే తేజరిల్తారు. అలాంటిగా ఆయన చేయబోతున్నాడు. అట్లాంటి సందర్భంలో మరి నాలుగోది మరి ఆయన రాబోతున్నాడు కనుక ఆయన కొరకు నిరీక్షిస్తున్న మనము చీకటముఖాన్ని ఆయన కొరకు నిరీక్షిస్తున్న మనము ఏం చేయాలి? ఇది లాస్ట్ మాటగా. ఆయన కొరకు నిరీక్షిస్తున్నట్టు మనము ఏమి చేయాలి?
మనము మరి ఏం చేయాలి చూద్దాం ఒకసారి. మనం ఏం చేయాలి? మొదటి తెస్సలోనికైన రాసిన పత్రిక 5:6 చదువు. మొదటి తెస్సలోనికైన రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. కావున ఇతరుల వల్ల నిద్రపోక రైట్, మెలకువగా ఉండి మత్తులుగా కాక యుందము. మత్తులము కాక యుందము. ఆ, ప్రభు రెండవ రాకడకు నిరీక్షిస్తున్న మనము ఏం చేయాలి, ఎలా ఉండాలి అంటే ఎలా ఉండాలంటుంది వాక్యం చూస్తున్నానా? చదువు ఏమిటి ఉండాలంట. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి. అది ఇతరుల వలె నిద్రపోక మెలుకుండి. ఇతరులు నిద్రపోతున్నారు అన్నట్లే కదా. అంటే లోకస్తులు నెమ్మదిగా ఉందని వాళ్ళు నిద్రపోతున్నారు. ప్రభువు రాకడ గురించి అవగాహన లేదు. ప్రభు వచ్చి నిజంగా నీతిమంతులు తీసుకెళ్తాడు, పాపులను విడవబడతారు, వారికి నరకం ఉందన్న భయం వారికి లేకపోతుంది. కాబట్టి వాళ్ళు నిద్రపోతున్నారు. ఏంటి నిద్రపోతున్నటువంటి వారు ఆనాడు నిద్రపోతున్నటువంటి వీరు కూడా ఏం చేశారు? 5 మంది బుద్ధి లేని కన్యకలు వాళ్ళు కూడా సిద్ధంలో నూనె లేకుండా కానీ సిద్ధపడకుండా వాళ్ళతో పాటు వీళ్ళు నిద్రపోయారు. పెళ్లి కుమారుడు వచ్చాడు. వచ్చినప్పుడు పరిస్థితి ఏమైందా? విడుపడి మళ్ళీ అప్పుడు వచ్చి పెళ్లి కుమారుడు వచ్చిన శబ్దం వినగానే దివిటీలు ఎలుగుతలేవు, నూనె తీసుకోవడానికి వెళ్ళారు. వెళ్ళేలోగా పెళ్లి కుమారుడు వచ్చాడు, తీసుకుపోయారు, మీరు విడబడిపోయారు. అప్పుడు వచ్చిన తర్వాత ఎంత తలుపు కొట్టినా మీరెవరో నేను ఎరగను అన్నాడు. అందుకని నిద్రపోతే ఇట్లాంటి ప్రమాదం ఉంది. అందుకే లోకస్తులాగా చదువు, లోకస్తులాగా నిద్రపోక మనం మెలుకోగలిగి ఉండాలి. అనగా ప్రార్థన చేస్తూ ఉండాలి. లోకస్తులాగా మత్తులాగా ఉండకూడదు అని మనం దేవుని వాక్యము సెలవిస్తుంది. అదేవిధంగా 1 జాన్ 3:3 పత్రిక, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకునే ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. పాపము చేయ ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమం. మూడోది ఏంటంటే ఆయన యందు, 3వ మాటగా 3:3లో ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును. ఏంటి? ఆయన యందు నిరీక్షణ పెట్టుకున్నాడు. ఏది? ప్రభు రాకడ వస్తాడు, నీతిమంతులను తీసుకొని వెళ్తాడు, తండ్రి రాజ్యములో సూర్యుని వలె యుగయుగాలు తేజతిల్లుతాము అన్నటువంటి నిరీక్షణ కలిగి ఉన్నటువంటి ప్రతి వాడు ఎలా ఉండాలంట? ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకును. ఏం చేసుకోవాలంట? యేసు ప్రభువారు ఏ విధంగా అయితే పవిత్రతను కాపాడుకున్నాడో, పరిశుద్ధుడిగా ఉన్నాడో, ఆయన కూడా అన్నాడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అన్నాడు. సో ఆయన పరిశుద్ధుడై ఉన్నట్లుగా ప్రతి వాడు కూడా ఏం చేయాలంట? పవిత్రుడై ఉన్నట్లుగా తను తాను పవిత్రునిగా చేసుకొను. అనగా మనలో ఏదైనా కల్మషాలు, మచ్చలు, డాగులు ఏమున్నా ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ అవన్నీ కూడా కడిగేసుకోవాలి. అన్నాడు దావీదు ప్రార్థన చేశాడు, నా పొరపాట్లు తప్పిదములు అన్నీ కూడా నాయన, నా అపరాధములన్నీ కడిగేసి రక్తం చేత హిమము వల్ల తెల్లగా చేయని ప్రార్థన చేశాడు దావీదు. అట్లా మన ప్రతి పొరపాటును ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరి ఒప్పుకోవాలి. ఒప్పుకుంటేనే క్షమించబడతాను. కాబట్టి ఒప్పుకోకపోతే తప్పుకోలేము. కాబట్టి ప్రతి పొరపాటును ఒప్పుకొని మనం పవిత్రులుగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి, నిందారహితులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. ఈ విధంగా తను తాను పరిశుద్ధపరచుకోవాలి. అట్లా మరి మన జీవితాలు పరిశుద్ధపరచుకుంటున్నామా? ఆ పరిశుద్ధులకే ఏంటి? పరిశుద్ధులకెందులో చోటున్నది, రాకడనే రైలు బండి వస్తున్నది, రాకడనే రైలు బండి వస్తున్నది, పరిశుద్ధులకు అందులో చోటున్నది,
మంచి సీటు ఉన్నది అంటాడు. అట్లా పరిశుద్ధులకే అక్కడ చోటు, పాపులకు లేదు. కనుక మరి పరలోకంలో మనకు సీటు కావాలంటే, ఆ పరలోక పట్టణంలో మనకు సీటు కావాలంటే ఏం చేయాలా? పవిత్రులుగా, మనల్ని మనం పవిత్రులుగా చేసుకోవలసిన అవసరం ఉంది. అదేవిధంగా 2 Peter 3:11, 2వ పేతురు పత్రికలో చివరిలో ఉన్న 2 Peter 3:11-12. ఇవన్నీ ఇట్లు లయమైపోవనని గనుక ఆకాశములు ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేదంతో కరిగిపోవునట్టు దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవునికి స్తుతి కలుగును గాక. చూసారా? కాబట్టి ప్రభు రాకడ కొరకు నిరీక్షిస్తున్న మనము ఎలా ఉండాలంటుందంటే దేవుని వాక్యం చూడండి. ఇవన్నీ కూడా లయమైపోతాయి, ఈ పంచభూతములన్నీ లయమైపోతాయి అన్నమాట. ఇవన్నీ కూడా కాబట్టి మహావేగంతో కరిగిపోతాయి, రాకడలో మైనం వల్ల కరిగిపోతాయి. కనుక దేవుని దినం రాకడ కొరకు కనిపెడుతుంది, దాన్ని ఆశతో ఆపేక్షించాలి. మనం ఎట్లా ఆపేక్షించాలి? ప్రభు రాకడ కొరకు వస్తాడు, ఆయన నన్ను తీసుకెళ్తాడు, ఆయన రాకడ కొరకు అలా ఎదురు చూడాలి, ఆశతో ఎదురు చూడాలా. కాబట్టి అట్లా ఆశతో ఎదురు చూస్తూ ఆపేక్షిస్తూ ఏం చేయాలండి? ఇంకా మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ ఎట్లుండాలంట? పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త అన్నాడు. పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ. ఈనాడు చాలా మంది నిజంగా భక్తి ఉంటే భయం ఉండదు, భయం ఉంటే భక్తి ఉండదు అన్నట్టుగా భయం లేని వారుగా ఉన్నారు. ఒక పెద్దవాళ్ళు మాట అంటేనే గడగడ దొరుకుతాం, మాట చెప్తే లోబడి వినాల్సిన బాధ్యత ఉంది. అట్లాంటి మనుషులు పెద్దల్ని గౌరవించిన వారు ఉన్నారు. ఏంటి, సేవకులను లోబడలేదు, సేవకుల మాట కూడా లోబడని వారు ఉన్నారు, గౌరవించిన వారు ఉన్నారు. మరి అట్లాంటప్పుడు మరి ప్రభువుకు దేవుని కన్నా లోబడకపోతే ఎలా ఉంటాం చెప్పండి? పరిశుద్ధం భక్తి, అలాంటి పరిశుద్ధమైన ప్రవర్తన భక్తి. కాబట్టి మన పరిశుద్ధతను కాపాడుకుంటూ భక్తి కలిగి భయం కలిగి ఉండాలి. కాబట్టి మనుషులు ఎదుటనే మనం భక్తిగా ప్రవర్తించకపోతే దేవుని ఎదుట ఎలా ప్రవర్తించగలుగుతాం? ఇది మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఇవన్నీ కూడా లైవ్ అయిపోయే పరిస్థితి ఉంది. ప్రభు రాకడలో త్వరగా రానన్నాడు. కాబట్టి ఆలస్యం చేయకూడదు, ఆయన త్వరగా రానన్నాడు. కాబట్టి మనందరం కూడా పంచభూతం లైవ్ అయిపోయే పరిస్థితి ఉంది, మహావేగంతో లైవ్ అయిపోతున్నది. కాబట్టి పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ మనం ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలా, ఎంతో జాగ్రత్త. ఈనాడు చూడ అజాగ్రత్త కలిగి ఉన్నవారు కరోనా వ్యాధితో చోపుతుంది. అజాగ్రత్త కలిగి ఉన్నవారు, జాగ్రత్త కలిగి ఉన్నవారు నిజంగా మనం ఎంత జాగ్రత్త కలిగి ఉంటే అంత కాపాడబడతాం ఆ యొక్క తెగులు నుంచి. కాబట్టి మన జాగ్రత్త మనము ఉండాలి. కాబట్టి అదేవిధంగా ప్రభు రాకడలో కూడా, ఎందుకంటే ఈనాడు వేల మంది చనిపోతున్నారు. ఒకవేళ రక్షణ లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పవిత్రత కాపాడుకోకపోతే, భక్తి లేకపోతే, పవిత్రత లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటిది? అసలు వేల మంది చనిపోతున్నారు. కాబట్టి అందుకే ఇవన్నీ కూడా, ఈ తెగుళ్ళు, ఈ సూచనలు అన్నీ కూడా ప్రభు రాకడకు సమీపం ఉంది కనుక మనం ఈ లోకాన్ని వదిలినే ఎప్పుడు వదులుతామో తెలియదు. ప్రభు రాకడితో రానాయన్నాడు త్వరలో. కాబట్టి మనం పరిశుద్ధుడు, పవిత్రుడు, భక్తితోను, విశ్వాసంతోను ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. చాలా
లేదు, చాలా జాగ్రత్తగా ఉండాలని అర్థం. కాబట్టి మరి జాగ్రత్తగా ఉంటున్నామా, నిర్లక్ష్యం చేస్తున్నామా? మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైనా ఈ చివరి దినాలలో మనము భక్తితో పవిత్ర పరిశుద్ధమైన ప్రవర్తనతో ఉండవలసిన వారమైన రోమాపత్రిక 1వ అధ్యాయము 14 నుంచి 16 వరకు. రోమాపత్రిక 1 రోమా 1:14-16 1వ అధ్యాయము రోమాపత్రిక 14 నుంచి 16 వరకు. గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికి, గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను. నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. నాకు ప్రతివానికి మొదట యోధునికి గ్రీసు దేశస్థునికి రక్షణ కలగజేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. నశించు వారికి వెరితనం ఉంటుంది, రక్షింపబడే వారికి దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. కాబట్టి గ్రీకు దేశస్థులైన అన్యులైతేనేమి, గ్రీకు దేశస్థులు కాని వారికి అయితేనే, జ్ఞానులకు మూఢులకును నేను రుణస్థుడను అంటున్నాడు భక్తుడు పౌలు గారు. జ్ఞానులకును జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. అర్థమైందా? కాబట్టి అంటే జ్ఞానం గల వారికి, జ్ఞానం లేని వారికి కూడా చెప్పాలి అని అర్థం దేవుని వాక్యం. అందుకనే నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. నా వలనైనంత మట్టుకు ఎవరుందా? నా వలనైనంత మట్టుకు అంటే ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారు, ఎవరికి దేవుడు ఇచ్చిన తలాంతును బట్టి వారు ఏం చేయాలంటే సువార్తను ప్రకటించాలి. పౌలు అదే అంటున్నాడు, నా వలన అయినంత మటుకు రోమాలోని మీ అందరికీ ఉన్న సువార్త చెప్పడానికి నేను సిగ్గుపడను అంటున్నాడు. ఈనాడు సువార్త చెప్పాలంటే సిగ్గుపడుతుంటాడు. సువార్త మంచి వార్త. కాబట్టి మంచి వార్త చెప్పడానికి సిగ్గేందుకు, చెడ్డ వార్తలు చెప్పడానికి సిగ్గుపడాలి. కాబట్టి మంచి వార్త కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి, సిగ్గుపడవలసిన అవసరం లేదు. అందుకే ఆయన అంటున్నాడు, నేను సిగ్గుపడు వాడను కాను. ఏలైనంటే ఏలైనగా నమ్ము ప్రతివానికి అన్నాడు. నమ్ము ప్రతివానికి మొదట యూదుకిని గ్రీసు చేసిన రక్షణ కలగేయటకు నమ్ము ప్రతివానికి కూడా అంటాడు. కాబట్టి రక్షణ కలగజేయటం దేవుని యొక్క శక్తి అయి ఉన్నది సువార్తమానం. కాబట్టి అందుకనే నా వలనైనంత మట్టుకు అన్నాడు. కాబట్టి ఈనాడు మనము, నువ్వైనా నేనైనా మనందరం కూడా ఏం చేయాలి? మన వలనైనంత మట్టుకు మనం సువార్త పని చేస్తూనే ఉండాలి. మనమైనంత మట్టుకు మనం మేలు చేస్తూనే ఉండాలి. కాబట్టి అలా మరి ఆ మేలైన పని చేస్తున్నామా? నీ వలన ఏందో నీకు మించి కాదు, నీ సామర్థ్యాన్ని బట్టి నీవే. కొన్ని ఎంత ఒక్కరికైనా సువార్త మనం ప్రకటిస్తున్నామా? లేకపోతే చెప్తే ఏమనుకుంటున్నాను, సిగ్గుపడుతున్నామా? పౌలు అయితే అంటున్నాడు, నేను అస్సలు సిగ్గుపడని అంటున్నాడు. నా వల్లని వాడు రోమాలు అందరికీ చెప్తా అంటున్నాడు. గ్రీకు దేశస్తులకు, మూఢులకు, జ్ఞానులకు రుణస్తులను అంటున్నాడు. అనగా అంటే మనం జ్ఞానవంతులు కూడా చెప్పవచ్చు. మూఢులు ఏంటి, అజ్ఞానం ఉన్న వారికి కూడా తెలియజేయాలి. ఇది చెప్పడం మన కర్తవ్యం. కాబట్టి సిగ్గుపడని అవసరము లేదు. మన వలనైనంత మటుకు, మన చేతనైనంత మటుకు ఈ మంచి కార్యం చేయాలి. అదే సువార్త. మరి మనం చేస్తున్నామా? కనీసం ఒక ఆత్మకైన సువార్త ప్రకటిస్తున్నామా?
మరి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. అదేవిధంగా కొలస్సీ 1:28, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతోను మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషుని క్రీస్తు యేసుగా సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధమైన జ్ఞానముతోనూ మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచూ ఉన్నాము. చూసారా ఏమంటున్నాడు ఇంకా పౌలు గారు? ప్రతి మనుషుని క్రీస్తు యేసునందు సంపూర్ణంగా చేసి, ప్రతి మనిషిని క్రీస్తు యేసునందు సంపూర్ణంగా చేశాడు. అంటే ప్రభు రాకడ కొరకు అందరినీ సంపూర్ణంగా సిద్ధపరచబడి ఉండాలని. కాబట్టి ఆ ప్రతి ఒక్కరిని ప్రభు రాకడ కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఆయన ఎదుట నిలబెట్టవాలని, సంపూర్ణంగా చేసి ఆయన ప్రభు ఎదుట నిలబెట్టాలని ఈయన ఆశ. ఎంత ఆశ ఉందో చూడండి. ప్రతి మనుషుని నిజంగా ఈనాడు సేవకుల బాధ్యత కూడా ఉందని, డైరెక్ట్ కాకుండా ఈనాడు ఇండైరెక్ట్ కూడా సువార్త అందిస్తున్నాం. ఈ సందర్భంలో ఇది మా కర్తవ్యం అని, అలా రక్షింపబడిన ప్రతి ఒక్కరి కూడా కర్తవ్యం ఉన్నది. మనం సువార్త మనం ప్రకటించాలి, ఒక ఆత్మనైనా రక్షించాలి అనేటువంటి తపన ఉండాలి. అలా ఉండి ఆ ప్రభు రాకడ కొరకు నిరీక్షిస్తున్న మనము నిజంగా ఈ సువార్త మనం చెప్పాలి, మనం సిద్ధపడాలి, ఇతరులు సిద్ధపరచాలి. కాబట్టి అందుకనే ప్రతి మనుషుని క్రీస్తు యేసునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతోనే ప్రతి మనుషునికి బుద్ధి చెబుతున్నాం. చూడు, ఒక్కొక్కరి బుద్ధి చెప్తున్నామా లేదా? ఈనాడు ఏ ఒక్క కుటుంబం ప్రార్థన చేస్తుందో లేదో, అమ్మ ప్రార్థన చేస్తున్నా లేదా, అయ్యా ప్రార్థన చేస్తున్నా లేదా అని చెప్తూనే ఉన్నాం, పలకరిస్తూనే. ఎందుకంటే వాళ్ళు ఏడా నిజంగా ప్రార్థనలో విశ్వాసంలో తగ్గిపోతారేమని భయంతో అందరూ కూడా సిద్ధపరచవలసిన అవసరం సేవకుడి పైన ఉన్నది. ప్రతి ఒక్కరు ముఖ్యంగా మా మీద ఎక్కువ భారం ఉంటుంది కనుక కాబట్టి అందరికి బుద్ధి చెబుతున్నాం, సిద్ధపరుచున్నాడు. సమస్త జ్ఞానంతో ప్రతి మనుషుని బుద్ధి చెబుతూ, ప్రతి మనుషునికి బోధించుతూ ఆయనను ప్రకటిస్తూ ఉన్నాము అనగా ప్రియులారా, అందరం కూడా ప్రకటించాలి. నీవు నేను రక్షింపబడిన ప్రతి వ్యక్తి అందరూ కూడా ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతూ అనేకులకు సువార్త చెప్పి సిద్ధపరచవలసిన అవసరం మనకున్నది. ప్రభు రాకడ కొరకు నిరీక్షిత మనందరం కూడా ఈ పని చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి మరి అలా ఒక్క ఆత్మకైన సువార్త మనం ప్రకటిస్తున్నామా? దేవుని ఉద్దేశాన్ని మనం నెరవేరుస్తున్నామా? ఇలా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈనాడు సమరయ స్త్రీ చూడండి, తన వృత్తాంతాన్ని ఎరిగిన ప్రభువును చెప్పినట్టు ఆ ప్రభు కొరకు నిజంగా ఆయన సుకార్ అనే గ్రామంలోకి పరిగెత్తి అనేకులకు నిజంగా నేను ఒక ప్రవక్తను కనుగొన్నాను అని ఆయన గురించి అనేకులకు చెప్పింది. ఒక సమరయ స్త్రీ, ఒక వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ కూడా అంతే. ఏం చేసిందని నిజంగా వ్యభిచారం చేత చట్టబడి చంపుతున్నప్పుడు అప్పుడు ప్రభు నిజంగా అందరూ తప్పుంటుంది, తప్పు ఊరిలో లేదని వాళ్ళను సవాల్ చేశాడు. లేకపోతే నువ్వు రాయేది. అప్పుడు నిజంగా అందరూ తప్పున వెళ్ళిపోయారు. అప్పుడు ఆమె కూడా పశ్చాత్తాపడి నన్ను కాపాడినామయ్యా మీరు, నిజంగా అమ్మా అని పిలిచిన తండ్రి ఎంత గొప్ప ప్రేమయ్యా మీరు అని, ఇంకా నీ పాద సేవనే చేస్తానని బ్రతుకు కాలమంతా ప్రభు సువార్త ప్రభు కొరకే జీవించింది, ప్రభు పాద సేవ చేయగలిగింది. అర్థమైందా? కాబట్టి ఈనాడు మరి మనం ఎట్లా ఒక స్త్రీలు అబలలు, ఆ స్త్రీలు అంత సువార్త మనం ప్రకటిస్తే, ఒక మగ్దలిన మరి ఉంది, ఈమెతే ఏం చేసింది తెలుసా? తన ధనాన్ని కూడా తన కలిగి ఉన్నదంతా కూడా ధనం కూడా ఖర్చు పెట్టింది సువార్త సేవలు. ఇట్లా ఒక అబలలే చేస్తున్నారంటే ఈనాడు సబలలైన మగపిల్లలు మనము మరి ఎక్కడున్నా
పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభు రాకడ కొరకు నిరీక్షిస్తున్న మనం సిద్ధపడద్దు. ప్రభు యొక్క సువార్త మనం అనేకులకు చెప్పాలి. సిగ్గుపడద్దు. మన అయినంత మటుకు చెప్తూ ఉండాలి. ఎంతో పవిత్రతో భక్తితో ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. అలా అప్పుడే మరి మనం నిజంగా యుగ యుగాలు ఆ పరలోకంలో ప్రభుతో దేవుడితో యుగ యుగాలు తరతరాలు ఆ పరలోకంలో ఆనందిస్తూ ఉంటున్నాం. మరి అంత గొప్ప ఆనందం ఇక్కడ ఎక్కడ కూడా లేదు. ఇలా కష్టాలు, కన్నీరు, బాధలు, సమస్యలు, వేదన, బాధ, ఏంటి నిందలు, నిస్పృహలు ఇవన్నీ ఉన్నాయి. కన్నీరు వినగానే. కానీ అక్కడ పోతే మన కన్నీరు మొత్తం తుడపడుతుంది. యుగ యుగాల పరమానందాన్ని అనుభవిస్తాం. అది అనుభవించాలంటే మరి ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడుతున్నామా? సిద్ధపడ్డామా? ఇతరులు కూడా సిద్ధపరుస్తున్నామా? ఇతరులకు సువార్త చెప్పి మన వలన ఎంత మటుకు చేస్తుందా? మరి ఇలా చేసి ప్రభు సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మనం సంపాదించుకోవాలి. అప్పుడు నిరంతరం సూర్యుని వలె తేజరిల్లుతున్న పరలోకం. కొందరు నేను నడిపిస్తే వాళ్ళు ఎక్కడున్నారు? దానిని గ్రంథం సెలవిస్తుంది. ఆకాశ నక్షత్రాల వల్ల పరలోకంలో తేజరిల్లుతారంటుంది. అలాంటి భాగ్యం కావాలంటే కొందరినైనా ప్రభు సన్నిధికి నడిపించాలి. అగ్నిలో నుంచి కొందరిని లాగాలి. కూడా అలా మనం సిద్ధపడుతూ సువార్తమని చెప్పి ఇతరులు కూడా సిద్ధపరచాలని కోరుకుంటూ ఆ యుగ యుగాలు ఆ పరలోకంలో ఆనందించాలని ఆకాంక్షిస్తూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.